పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల కలిగే నష్టంపై దక్షిణాది రాష్ట్రాలు పోరుబాట పట్టాయి. చెన్నైలో అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికను పంపించనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈరోజు చెన్నైలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ముఖ్యంగా ఎవరెవరు హాజరయ్యారు, ఏ అంశాలు చర్చకు రానున్నాయి? దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అనేది అని చెప్పేసి కూడా మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఉద్యమ బాట పట్టాయి. కొద్ది రోజుల క్రితమే దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ సైతం దీనిపై పోరుబాట పట్టారు. అందులో భాగంగా ఇవాళ మొదటి జేఏసీ సమావేశం చెన్నైలోని ఐటీసీ చోలే హోటల్లో ప్రారంభమైంది. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి అంటే ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలకమైన పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో పాలకుల వల్ల అని చెప్పేసి గతంలోనే అనేక మార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. 10 సంవత్సరాల తెలంగాణ పాలన కొనసాగినన్ని రోజులు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా జరుగుతుంది, ఒక తెలంగాణకే కాదు దక్షిణాది రాష్ట్రాలకు కూడా తీవ్ర అన్యాయం చేస్తుంది కేంద్రంలో ఉన్న ఏ జాతీయ పార్టీ అయినా అని చెప్పేసి కూడా గతంలో అనేక సందర్భాలు చెప్పారు. అది అక్షరాల ఇవాళ నిజమైంది. అందులో భాగంగానే ఇవాళ మరొకసారి ఉద్యమ బాట పట్టారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఇందులో ప్రధానంగా డీలిమిటేషన్, పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద చిక్కుముడిలా ఉంది. ఇవాళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం కొనసాగుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్రధానంగా అటు ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికంగా ఎంపీ సీట్లు ఉన్నాయి. మరొకసారి ఈ పునర్విభజన వల్ల అక్కడే మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది తప్ప 100కు పైగా సీట్లు, దాదాపు 180 నుంచి 200 సీట్లు అక్కడే పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు మరొకసారి పరాభవం చేసేందుకు ఒక అపకీర్తి అంటే దాన్ని ఒక ఏదైతే ఇబ్బందులు పెట్టేందుకు ప్రధాన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రధాన జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఎవరు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకే ఒక ఇబ్బందులు గురి చేసే విధంగా పాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం అయితే ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. డీలిమిటేషన్కి సంబంధించి ఫేర్ డీలిమిటేషన్ అని చెప్పేసి తమిళనాడులో ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయి, ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేస్తామని చెప్తున్న తరుణంలో ఇవాళ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. దానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇటు కర్ణాటక, తెలంగాణలో. అంతేకాకుండా ఇండియా అలయన్స్లో అతిపెద్ద పార్టీ స్టాలిన్ పార్టీ దీన్ని ఎజెండాగా ఎత్తుకుని ముందుకు పోతున్న తరుణంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఏందనేది కూడా స్పష్టత ఇవ్వడం లేదు. వాళ్ళ పార్లమెంట్లో సైతం డిఎంకే పార్టీ ఎంపీలు నిలదీస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కనీసం వారికి మద్దతు తెలిపిన దాఖలాలు కూడా మనం చూడలేము. కనుక ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తుందనే అంశం కూడా ఇవాళ మరొకసారి తెర మీదకి వచ్చింది. అంటే జాతీయ పార్టీలు ఏమున్నా దక్షిణాది రాష్ట్రాలకు ఒక సమస్య సృష్టించడం, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం, దక్షిణాది రాష్ట్రాలను ఒక నిర్లిప్తం చేయడమే కుట్రగా ఇవాళ భావించవచ్చా అనేది కూడా ఒక రాజకీయ రంగంలో చర్చ అయితే జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇవాళ ఏం స్టాండ్ తీసుకుంటారు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హైకమాండ్ అనేది కూడా ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిధుల విషయంలో కూడా గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు జరిగిన నష్టాన్ని అనేక ఉత్తరాల ద్వారా కావచ్చు, అనేక వేదికలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే చెప్తూ వచ్చారు. ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి, అందులో తెలంగాణ ఏ విధంగా మోసపోయింది, కేంద్రం నుంచి ఇచ్చే వాటా ఎంత, తెలంగాణ నుంచి ఇచ్చే వాటా ఎంత, జనాభా కంటే ఎక్కువ వాటా కేంద్రానికి ఇస్తే కేంద్రం నుంచి వచ్చేది మాత్రం అలా 25% కూడా ఉండట్లేదని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. 10 మార్లు కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. మొన్న డీలిమిటేషన్ అంశం వచ్చిన సందర్భంలో కూడా వర్కింగ్ కేటీఆర్ అనేక మార్లు మేము చెప్పాం, ఖచ్చితంగా డీలిమిటేషన్కి మేము పోరాడతాం, మా వంతు కృషి ఉంటుంది, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం, మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం, దానికి ఎంతకైనా మాట్లాడతాం. మేము స్వరాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఇవాళ దక్షిణాది రాష్ట్రంలో భాగమే కనుక మేము ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల వైపే ఉంటాం. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా
మేము వాళ్ళను ఎదిరిస్తాం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అయితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ కూడా పలు కీలక అంశాలపైన కూడా ఇదే విషయమై చర్చ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్ష పట్ల కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే ఏ బడ్జెట్లోనైనా కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయ ఉంటుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో నిధులు ఎక్కువ ఉంటాయి, వ్యవసాయ బడ్జెట్లో నిధులు ఎక్కువ ఉంటాయి, ఇతర ప్రాజెక్టులలో కూడా పెద్ద ఎత్తున వాటా కల్పిస్తారు, జాతీయ ప్రాజెక్టులు అక్కడ ప్రకటిస్తారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి, కేంద్రం నుంచి ప్రత్యేక చొరవ ఉండదు, ఎలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటి పైకి వస్తేనే కేంద్రం మెడల్ వంచచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళ దక్షిణాది రాష్ట్రాల నాయకులంతా కంకణబద్ధులైనారు. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకెళ్తాం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఖచ్చితంగా పోరాటం ఉధృతం చేస్తాం. ఇవాళ తమిళనాడులో జరిగింది, రేపు హైదరాబాద్లో జరగచ్చు, ఆ తర్వాత ఢిల్లీలో జరిగింది. ఎక్కడ జరిగినా బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ముందుండి కూడా పోరాడుతుందని చెప్పేసి కూడా గతంలోనే బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళ ఈ కీలక సమావేశంలో ఎలాంటి ఎజెండా తీసుకొని ముందుకెళ్తారు, ఎలాంటి అంశాలపైన చర్చిస్తారు, ఎలాంటి ఏమైనా తీర్మానం చేసి కేంద్రానికి ఏమైనా పంపిస్తారనే అంశం కూడా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కనుక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్యాయంపై ఎంతటికైనా పోరాడతామని బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో దాదాపు గంటకు పైచిలుకుగా ఈ సమావేశం కొనసాగుతుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.